బాధ కవితకు బాగా పట్టుకుంది. అయితే ఇంకొకటి కూడా ఇందులో ఏమైంది అని అంటే, కవితను పక్కకు పెట్టిండ్రు అని చెప్పేసి కూడా తండ్రి పక్కకు పెట్టిండు అని అంటే, లిక్కర్ కేసులో ప్రధాన నిందితురాలు ఏవనైనటువంటి ప్రధాన నిందితురాలు లిక్కర్ రాణి కవిత. ఎందుకు పెట్టాల్సి వచ్చిందనంటే, అటువంటి దౌర్భాగ్య పని నువ్వు చేసినావు కాబట్టి నిన్ను పక్కకు పెట్టాల్సి వచ్చిందని చెప్పేసి కూడా పలు సందర్భాల్లో వార్తలు వచ్చినాయి. సో అది ఖచ్చితం, అది ఎంతవరకు నిజం అనేది కూడా తెలుసు, ప్రజలకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, కవిత మీద కవితను పక్కకు పెడదామనే ఉద్దేశంతో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు శురువైనాయని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది. సో అది నిజమేనా అంటే, నిన్న సాయంత్రం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగినటువంటి కవిత ఖచ్చితంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసింది. సో పార్టీలో నాపై అంతర్గత కుట్రలు చేసే ఆ దయ్యాలే నా లేఖను లీక్ చేసినాయి. ఎవరైతే కుట్రలు చేస్తుర్రో ఆ దయ్యాలే నా లేఖను లీక్ చేసినాయని చెప్పేసి కవిత ఆరోపిస్తుంది. సో ఇంకొక విషయం ఏంది అని అంటే, మళ్ళా జాగృతి బీఆర్ఎస్ శ్రేణులు రాలే, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కవితకు తెలంగాణ జాగృతి ఘనస్వాగతం. స్వాగత బ్యానర్లన్నీ నీలిరంగులోనే కనిపించని గులాబీ జెండాలు, బ్యానర్లలో కనిపించని బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఫోటోలు, భారీగా తరలి వచ్చిన అభిమానులు, కవితక్క సీఎం అంటూ నినాదాలు. సో కవిత కూడా ఏం చెప్పింది, బీఆర్ఎస్ శ్రేణులు నా దగ్గరికి రాలే, నాకున్నటువంటి జాగృతి నాకు వచ్చింది అని చెప్పేసి కవిత చెప్పింది. ఎక్కడ కూడా కేసీఆర్ ఫోటోలు కానీ, హరీష్ రావు ఫోటోలు కానీ, కేటీఆర్ ఫోటోలు కానీ, బహిరంగంగా ఫ్లెక్సీలు కానీ, జెండాలు కానీ, కండువాలు కానీ ఏవి లేకుండా కేవలం జాగృతి అన్నట్టుగానే కార్యకర్తలు వచ్చిందని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో ఇవన్నీ ఈ రకమైనటువంటి రాజకీయ కోణంలో చూస్తే కనుక ఖచ్చితంగా కేసీఆర్కు ఎక్కడనో లేరు ఇంటి దొంగలు. ఆయన కుటుంబ సభ్యులే ఆయనను వెన్నుపోటు పొడిచే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది. ఇది నేను గతంలో కూడా ఒకే టీవీలో గతంలో కూడా నేను చెప్పిన, అది ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది, అవకాశం ఉంటుంది కూడా. ఎందుకు అని అంటే, ఇవన్నీ పరిణామాలు కనుక తీరును చూస్తున్నట్టయితే యాజ్ ఇట్ ఈజ్ మనం ఏమైతే చెప్పినామో, ఇంతకుముందు చెప్పినా కానీ నేను, చంద్రబాబు నాయుడు ఎలాగైతే మన ఎన్టీఆర్ చేతిలో నుంచి పగ్గాలు ఎలాగైతే టీడీపీ పార్టీ పగ్గాలు ఎలాగైతే తీసుకున్నాడో అలాంటి పరిస్థితి వస్తుంది. అది ఎవరికి వస్తుంది అనేది నేను చెప్తే, ఇప్పుడు కేసీఆర్కు ఉన్నటువంటి ప్రధాన పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ కనుక ఒకవేళ పగ్గాలు చేత బూనాలి అనుకుంటే హరీష్ రావు పనికిరాడా, కేటీఆర్ పనికిరాడు, ఓన్లీ జోగినపల్లి సంతోష్ పనికొస్తాడు. జోగినపల్లి సంతోష్ ఎందుకు పనికొస్తాడు అంటే, వాస్తవానికి జోగినపల్లి సంతోష్ దగ్గర ఉన్నటువంటి డబ్బు నాకు తెలిసి, అంటే నేను చేస్తున్నటువంటి వృత్తి ధర్మం పరంగా కూడా కొన్ని సంవత్సరాల నుంచి జోగినపల్లి సంతోష్ను నేను దగ్గరగా చూసినటువంటి వ్యక్తిలో నేను ఒకరిని. సో జోగినపల్లి సంతోష్కు టచ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎట్లా చేయాలనో ఏం చేయాలనో జోగినపల్లి సంతోష్కు తెలుసు. ఈమె అక్కసు, ఈమె నిర్వేదం, ఈమె కోపం అంతా ఒక జోగినపల్లి సంతోష్ మీదనే ఉన్నది. ఎందుకు రాశారో అర్థం కాలేదు. కవిత లేఖలో విషయం లేదు, వారి మధ్య మాటలు లేవన్న సంగతి ఇప్పుడే తెలిసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లిక్కర్ క్వీన్ కవిత లేఖ ఓటీటీ డ్రామాలా ఉంది బండి. ఇదొకటైతే మళ్ళీ ఈ వార్త ఇప్పుడు ఇంకా 4 రోజులు 3 రోజులు తెరపైనే ఉంటుంది. ఎందుకంటే ఈమె అమెరికాకి వెళ్ళి వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్లో మళ్ళీ ఇక అన్నీ అయితేనే ఉంటాయి. ఒకటెనుకోటి అవుతుంటాయి. తెలంగాణ జీవన శైలిలోనే సౌందర్యం, మహిళల